అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ముక్క మెత్తబడకుండా పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని ఎన్ని కేజీలైనా సులభంగా పెట్టగలిగే విధంగా మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మామిడికాయ పచ్చడి అనేది 2 కిలోలకు పెడుతున్నాను. మీరు 1 కేజీ పెట్టాలనుకుంటే నేను చెప్పే మెజర్మెంట్స్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. 2 కేజీస్కి నేను పెడుతున్నానండి. నేను ఇక్కడ 2 కేజీస్కి 6 మామిడికాయలను పెద్ద సైజు మామిడికాయలను తీసుకున్నాను. వీటిని మార్కెట్లోనే శుభ్రంగా కడిగి అక్కడే ముక్కలు కొట్టించి తీసుకొచ్చానండి. అక్కడే జోకిస్తే 2 కిలోల ముక్కలు అయ్యాయండి. అంటే మనం 2 కేజీల కంటే ఎక్కువ ఉండే మామిడికాయలని తీసుకోవాలి. ఇంటికి తీసుకొచ్చాక ఒక్కో ముక్కకు ఇలా పైన లేయర్ లాగా ఉంటుందండి, దాన్ని తప్పకుండా తీయాలి, లేదంటే ముక్క అనేది తొందరగా మెత్తబడుతుంది. ఇలా తీసి చక్కగా తూడ్చుకొని పెట్టుకోవాలి. అలాగే ప్రతి ముక్కను ఎలాగ చేసుకొని తూడ్చిపెట్టుకోవాలి. లోపల ఇంకా జీడి లాంటిది ఉందా అన్నీ తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలండి. ఇలా కాటన్ క్లాత్ వేసి దానిపైన ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక నేను 2 కిలోల ముక్కలకి పచ్చడి పెడుతున్నాను కాబట్టి దానికి సరిపడా కొలతలు తీసుకుంటున్నాను. మీరు దాంట్లో ఒకవేళ కేజీ పెట్టాలి అనుకుంటే దాంట్లో సగం తీసుకుంటే సరిపోతుంది. ఇక నేను కొలతలన్నీ 2 కేజీల ముక్కలకు సరిపడా తీసుకున్నానండి. 2 కేజీలకు 300 గ్రాముల ఆవాల్ని తీసుకున్నాను. ఈ 300 గ్రాముల ఆవాల్ని కొద్దిసేపు ఎండలో ఎండబెట్టి వాటిని గ్రైండ్ చేసి పొడి చేసి ఇలా ఆరబెట్టేసుకున్నాను. ఇక్కడ వేటిని వేయించకూడదండి, వీటన్నింటినీ ఎండలో ఎండబెట్టి గ్రైండ్ చేసుకొని పొడి చేసుకుంటే సరిపోతుంది. అలాగే 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 2 కేజీల మామిడికాయ ముక్కలకు 300 గ్రాముల వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత కారపొడి అండి. నేను ఇక్కడ 400 గ్రాముల కారపొడి తీసుకున్నాను. ఈ కారపొడి కోసం నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మిరపకాయలు తెచ్చుకొని శుభ్రం చేసుకొని కారపొడి చేయించాను. తర్వాత 400 గ్రాముల గల్లుప్పు తీసుకున్నానండి. గల్లుప్పుని కూడా ఎండలో ఆరబెట్టేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇలా ప్లేట్లో తీసుకొని ఆరబెట్టేసుకుంటున్నాను. అన్నీ ఏవి చెమ్మ లేకుండా ఇలా ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత నూనె అండి. నేను ఇక్కడ పల్లి నూనె తీసుకున్నాను. మీకు ఇష్టమైతే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. 2 కేజీలకు 500 ml తీసుకున్నాను. పల్లి నూనె చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చళ్ళలోకి. నేను ఇక్కడ వెల్లుల్లిని ఇందులో మనం పొట్టు తీసి పెట్టుకున్న వాటిలో సగం తీసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మెత్తగా చేయకూడదు. మిగతా సగం వెల్లుల్లిని డైరెక్ట్గా పచ్చళ్ళలో కలిపేసుకుంటే బాగుంటుందండి. ముందు పోపు వేసుకుందామండి. పోపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కింది. ఈ ప్యాన్లోకి మనం తీసుకున్న 500 ml ఆయిల్ నుంచి సగం పోస్తున్నాను. మిగతా సగం డైరెక్ట్గా పచ్చళ్ళలో కలిపేస్తానండి. కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ని వేడి చేయకుండా పోపు వేయకుండా డైరెక్ట్ పచ్చడి మొత్తం పచ్చ ఆయిల్తోనే కలిపేస్తారండి. అలా చేయడం కంటే ఇలా కొద్దిగా వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిని ఇలా వేడి చేసుకుంటే అందులో ఏమైనా చెమ్మ ఉన్నా వెళ్ళిపోతుంది. ఆయిల్ బాగా మరగాల్సిన పని లేదండి, కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది. ఈ వేడైన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైతే ముక్క అనేది మెత్తబడుతుంది, అందుకని కొద్దిగా వేడైతే చాలు. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసాను. ఇవి కొద్దిగా వేగితే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసి ఇలాగే పెట్టుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇదే వేడి మీద మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిని వేసినట్లయితే అది ఎర్రగా అవుతుందండి. అందుకని అలా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. ఇలా చేస్తే ఆ వెల్లుల్లిలోని చెమ్మ వెళ్ళిపోవడమే కాకుండా వెల్లుల్లి ఫ్లేవర్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ పోపునంతా పచ్చళ్ళలో కలిపేటప్పటికి చల్లగా కావాలి, అందుకే ఇప్పుడు మొత్తం కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. తర్వాత మనం ఆరబెట్టేసుకున్న ఈ ముక్కలన్నింటినీ ఒక బేసిన్లోకి తీసుకోవాలి. మనకు ఈజీగా కలిపేందుకు వీలయ్యేంత పెద్ద బేసిన్ తీసుకోవాలండి. అందులో ఈ ముక్కల్ని వేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత మనం మిగిల్చుకున్న నూనె ఉంది కదా, ఆ పల్లి నూనెను వేసేస్తున్నాను. పసుపు చాలా వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ పసుపు ఈ నూనె అనేది ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోవాలి. మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా చేతితో కలిపితేనే బాగుంటుందండి, స్పూన్ పెట్టేదానికంటే. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. కొద్దిమంది జీరా పౌడర్ వేయరండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేస్తున్నాను. తర్వాత మనం తీసుకున్న కారం 400 గ్రామ్స్ కారం వేసానండి. ఈ కారంలో నేను ఉప్పు వేసి పట్టించలేదండి, ఉత్తి మిరపకాయలు మాత్రమే పట్టించాను. ఒకవేళ ప్యాకెట్ కారం వాడేవాళ్ళు 400 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది.
తర్వాత దీనికి సరిపడా ఉప్పు 400 గ్రాముల ఉప్పు తీసుకున్నాం కదా, దాన్ని ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాము. దీన్ని కూడా వేసేసుకుంటున్నా అండి. ఇది ఇప్పుడు మొత్తం వేసుకోవట్లేను. దీంట్లో ఒక 350 గ్రామ్స్ అంతా వేస్తున్నాను. ఒక 50 గ్రామ్స్ పక్కన పెడుతున్నాను. 3 డేస్ తర్వాత పచ్చడి ఊరుద్ది కదా, అప్పుడు కొంచెం టేస్ట్ చేసి దాంట్లోకి మిగతాది కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ తక్కువ ఎక్కువ అయితే ఇంకా కలుపుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న మిగతా వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా ముక్కలకు పట్టియాలండి. తర్వాత చివరగా ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న ఈ ఆవు పొడిని వేస్తున్నాను. 2 కేజీల ముక్కలకి 300 గ్రాములు వేస్తున్నానండి. మీరు 1 కేజీ పెట్టుకునేటట్లయితే 150 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఆవాలను అసలు వేడి చేయకూడదండి, వాటిని ఎండలో పెట్టి పొడి చేసుకొని వేసుకోవాలి. ఇలా చేస్తే ఆవాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పచ్చళ్ళలోకి. దీంట్లోకి ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న ఈ పోపును కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం పచ్చడిలో అన్నీ వేసేసామండి. ఇప్పుడు చక్కగా చేతితో కలిపేసుకోవాలి. ప్రతి ముక్కకు ఈ మసాలా, ఈ కారం ఇదంతా చక్కగా పట్టాలండి. ఈ పచ్చడికి ముందుగా గుర్తుంచుకునేది ఏదైనా సరే డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఏది తడి అనేది కొద్ది కూడా తగలకూడదు. మనం తీసుకునే గిన్నెలు కానీ డబ్బాలు కానీ ఏదైనా సరే తడి లేకుండా ఉండేలా చూసుకుంటే చాలు. మనకు పచ్చడి అనేది సంవత్సరం పాటు పాడు కాకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఈ మనం కలుపుకున్న ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ ఇలా డబ్బాలో వేసి గట్టిగా ఒత్తేసి పెట్టుకోవాలండి. జాడీ ఉన్నవాళ్ళు జాడీలో పెట్టుకోండి. జాడీలో పెట్టుకునే ముందు దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ జాడీ మొత్తం పట్టేలాగా చూసుకున్నాక ఈ పచ్చడి ముక్కల్ని పెట్టుకుంటే మంచిది. మూత పెట్టేసుకొని పచ్చడిని ఒక 3 రోజులు ఊరనిద్దాము. 3 డేస్ అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, పచ్చడి చాలా చక్కగా ఊరిపోయింది. క్వాంటిటీ కూడా కొంచెం తగ్గిపోయింది, చూసారా? ఆయిల్ అంతా చక్కగా పైకి తేలిపోయింది. ఇప్పుడు కింది నుండి పై వరకు ఒక గంటతోటి పొడిగా ఉండే గంట తీసుకొని చక్కగా కలుపుకోవాలండి. మీరు పెద్ద డబ్బాలో పెట్టినట్లయితే దాంట్లో కలుపుకోండి, లేదంటే ఒక పెద్ద బేసిన్లో వేసేసుకొని చక్కగా కలిపేలాగా చూసుకోండి. బాగా కలిపాక ఒకసారి టేస్ట్ చూడండి. ఆ టేస్ట్ని బట్టి మనకు ఇంకా సాల్ట్ పడుతుందా, ఇంకా కారం పడుతుందా అని చూసుకొని మీకు ఇంకా తక్కువ అనిపిస్తే కారం కానీ సాల్ట్ కానీ వేసేసుకోవచ్చు. ఉప్పు తక్కువ అయితే మాత్రం తప్పక వేసుకోండి, లేకపోతే పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది. మీకు 3 డేస్ తర్వాత మూత తీసి చూసినప్పుడు ఆయిల్ ఇలా ఎక్కువ పైకి లేకపోతే ఇంకొంచెం ఆయిల్ పోసుకున్నా సరిపోతుంది. ఆయిల్ పైకి తేలకపోతే పచ్చడి త్వరగా పాడవుతుందండి. మనం ఎప్పుడు వాడుకున్నా ఈ పచ్చడిని కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకొని వాడుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఈ మామిడికాయ పచ్చడి పైకి ఆయిల్ తేలుతూ ఉండేటట్లయితే పచ్చడి అస్సలు పాడు కాదండి, మీకు సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో పెడతానండి. నేను పెట్టే పచ్చడి అసలు పాడు కాదు. మీకు నేను లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి కొద్దిగా మిగిలింది, అది చూపిస్తాను చూడండి. చూడండి ఎర్రగా ఎంత బాగుందో. ఆయిల్ కూడా పైకి తేలేటట్టుంటే మనకు పచ్చడి అనేది అస్సలు పాడు కాదు. ముక్క కూడా సంవత్సరం అయినా అస్సలు మెత్తపడలేదండి, చాలా బాగుంది. నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన టిప్స్ పాటించి పచ్చడి పెట్టినట్లయితే మీకు కూడా సంవత్సరం పాటు ముక్క మెత్తపడకుండా ఎన్ని కేజీల పచ్చడినైనా సులభంగా పెట్టేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.